వెల్కమ్ టు రాజ్ న్యూస్. పశ్చిమాసియాలో శాంతి పవనాలకు సమయం ఆసనమైందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారాయి. అన్నిటికీ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నది ఆయన లక్ష్యం. అందుకే సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కానీ డొనాల్డ్ అంచనాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ పటాపంచలు చేస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతానని తేల్చి చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు ట్రంప్ చర్యలు విఫలమయ్యాయి. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా ముగించాలని అమెరికా అధ్యక్షుడి ప్లాన్. అందుకే 28 సూత్రాలతో అగ్ర రాజ్యాధినేత శాంతి ప్రణాళిక సిద్ధం చేశారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఉక్రెయిన్ తన సైన్యాన్ని 6 లక్షలకు కుదించుకోవాలి. ఇక ఉక్రెయిన్ నాటోలోకి ఎప్పటికీ చేరకూడదు. క్రిమియా, డాన్బాస్తో పాటు కెర్సన్, జాపోరేజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఆ ప్రతిపాదనకు అంగీకరించాలని జెలెన్స్కీపై ఒత్తిడి చేస్తోంది అగ్రరాజ్యం. అయితే 28 పాయింట్ల ప్రణాళికను చివరి ఆఫర్గా పరిగణించొద్దని స్పష్టం చేశారు ట్రంప్. ఉక్రెయిన్కు అందించిన ప్రతిపాదన అమెరికా రూపొందించింది కాదని, రష్యా డిమాండ్ల మేరకు దాన్ని చేసినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. పశ్చిమాసియా రాయబారి విట్కఫ్కు ఇచ్చారన్నారు. ఇక యుద్ధానికి ముగింపు కావాలని అభిప్రాయం ఉన్న సార్వభౌమాధికారాన్ని నష్టం చేసే ఒప్పందం కుదరదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తుంది. ట్రంప్ ప్రతిపాదనకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ప్రణాళికలో ఉన్న కొన్ని అంశాలు తమ దేశానికి సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ట్రంప్ ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. 28 పాయింట్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కీవ్ తిరస్కరిస్తే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అమెరికా థ్యాంక్స్ గివింగ్ డే అయిన నవంబర్ 27 వరకు జెలెన్స్కీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు ట్రంప్. ఇక ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యాతో సంబంధాల విధానాన్ని పునర్నిర్వచించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 4 ప్రధాన అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఫస్ట్ వన్ ఉక్రెయిన్లో శాంతి, రెండోది ఉక్రెయిన్ భద్రతకు హామీ, ఇక మూడోది యూరోప్ భద్రత, నాలుగోది భవిష్యత్తులో ఉక్రెయిన్ రష్యాతో అమెరికా సంబంధాలు. 28 పాయింట్ల ప్రణాళికలను అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ ఆధ్వర్యంలో రూపొందించింది. ఇక 2025 ఆగస్టులో డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో సమావేశమయ్యారు. అప్పటి నుంచి అధికారికంగా రష్యా తన డిమాండ్లను ఏమాత్రం మార్చుకోలేదు. తాము ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్కు తిరిగి ఇచ్చేది లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ భూభాగాలను రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెగేసి చెబుతున్నారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరే విషయాన్ని కూడా విరమించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతుంది. 3.5 ఏళ్లుగా లక్షలాది మంది మృతి చెందారు. ఇరు దేశాలను దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ యుద్ధం కేవలం రష్యాకు, ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. దీంతో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. సుంకాలు, ఆంక్షలతోటి ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నా కూడా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని విరమించేందుకు సిద్ధమని పుతిన్ చెబుతున్నారు. కానీ తమ డిమాండ్లను అంగీకరిస్తేనే అంటూ షరతులు పెడుతున్నారు. ఈ షరతులే ఉక్రెయిన్ శాంతికి ఆటంకంగా మారుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్ భూభాగాలే శాంతి చర్చల ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఆ భూభాగాలపై రష్యా మాత్రం ఇప్పటికీ జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. అంతర్జాతీయ చర్చల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ జెనీవాకు చేరుకోనున్నారు. ఇక యూరోపియన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందా లేదా మరింత ఉధృత పరిస్థితులకు దారితీస్తుందా? ప్రపంచం దృష్టి ఇప్పుడు జెనీవాలో జరగబోయే చర్చలపై కేంద్రీకృతమైంది.